హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2026లో ప్రజెంట్ ఒక బీమ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఎంత ఖర్చు అవుతుంది, మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, మేస్త్రి గారు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. బీమ్ యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 9 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుంది, అడుగు ఎత్తుతోటి అయితే వేయడం జరుగుతుంది. టోటల్ గా హౌస్ యొక్క స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చేసరికి మీరు ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇంటిని బిల్డ్ చేసుకుంటున్నట్లయితే దానికి సంబంధించి బీమ్ అన్నమాట. ఆల్రెడీ కింద వేసిన ప్లింత్ బీమ్ కి సంబంధించి ఎంత బడ్జెట్ అయింది అనేది మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నామండి. ఆ వీడియో లింక్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది వచ్చేసరికి బేస్మెంట్ అనేది మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత దాని పైన వేసుకునే బీమ్ కి సంబంధించి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ లో మనం ఒక సిరీస్ గా వీడియోస్ అనేవి చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మనకి 12 రోజుల వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దాని తరువాత నుంచి జరిగే వర్క్ బేస్మెంట్ లో శాండ్ అనేది ఫిల్లింగ్ అనేది చేయించుకొని దానిలో క్యూరింగ్ ప్రాసెసింగ్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత నుంచి మనకి జరిగే వర్క్ యొక్క ప్రాసెసింగ్ అన్నమాట. ముందుగా దీనికి సంబంధించి ఇక్కడ మీరు గమనించినట్లయితే బేస్మెంట్ మొత్తం క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే గోడలు అనేవి వచ్చినాయో ఆ గోడల్లో కొంచెం మొత్తం మట్టి అనేది క్లియర్ చేసుకొని ఆ మట్టి క్లియర్ చేసిన ప్లేస్ లోనే మనకి సువ్వలు మనకి ఏదైతే బొట్టలు అనేవి కడతారనమాట. ఈ బొట్టలకు సంబంధించి ముందుగా ఐరన్ స్టీల్ రాడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ స్టీల్ కి ఎంత బడ్జెట్ అయింది అనేది ఫస్ట్ మనం చూసుకుందామండి. ఇందులో వచ్చేసరికి 12 mm బార్స్ అనేవి ఒక 40 బార్ల వరకు కూడా యూస్ చేయడం జరిగింది. మీకు ఒక రాడ్ కాస్ట్ వచ్చేసరికి మీకు 650 రూపాయలు 700 రూపాయల దాకా పడుతూ ఉంటాయి. వీటిలో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్ ని బట్టి మనకి కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఏరియాని బట్టి కూడా ఒక 50 రూపీస్ కానీ లేదా ఒక 30-20 రూపీస్ అనేది చేంజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి మొత్తం కూడా 40 బార్స్ అనేవి 12 mm తీసుకోవడం జరిగింది. 700 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 28,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే రింగ్స్ స్టిరప్స్ కి వచ్చేసరికి 8 mm అనేది యూస్ చేయడం జరిగిందండి. 8 mm లైట్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయడం జరిగింది. సో అవి కూడా 40 దాకా పట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒక 10,000 రూపాయల కాస్ట్ అనేది అవడం జరిగింది. అలాగే బైనింగ్ వేర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఒక 800 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది. ఈ బుట్టలు కట్టి ఆ బుట్టల కింద పెట్టే బ్రికెట్స్ అనేవి ఆల్రెడీ ఇంతకు ముందు మనం తెచ్చిన వాటిలో నుంచి యూస్ చేయడం జరిగింది. ఇక ఈ బుట్టలన్నీ కూడా మనకి కట్టడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మనకి పైన 3 రాడ్స్ అనేవి వేయడం జరిగింది, కింద 3 రాడ్స్ అనేవి వేయడం జరిగింది. మొత్తం స్టిరప్ రింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి బుట్టలు అనేవి కట్టడం జరిగింది అనమాట బీమ్ కి సంబంధించి. అలాగే ఇది అయిపోయిన తర్వాత మనకి పైన పిల్లర్స్ అనేవి రేస్ చేసుకుంటాం కాబట్టి ఆ పిల్లర్స్ కి సంబంధించి కూడా స్టిరప్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా చూడవచ్చు. సో ఇక ఈ రాడ్ బిల్డింగ్ మేస్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ మనకి ఈ బీమ్ కి సంబంధించి ఈ వర్క్ మొత్తం కూడా చేయించడానికి ఒక 7,000 రూపాయల దాకా కాస్ట్ అనేది వీరికైతే అవటం జరిగిందండి. యాక్చువల్లీ ఇదంతా కూడా వారికి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది అనమాట. మనకి ఏదైతే కింద కట్టే ప్లింత్ కావచ్చు, అలాగే పుట్టింగ్స్ కావచ్చు, వాటిలో కట్టే బుట్టలు కావచ్చు, పైన స్లాబ్ కట్టేదానికి కావచ్చు, అన్నిటికీ వారికి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. అందులో నుంచి ఈ వర్కులు చేసేటప్పుడు వారు తీసుకునే అమౌంట్ ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం అంతే. సో ఈ రాడ్ బిల్డింగ్ మేస్త్రికి 7,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది. ఇక సెంటరింగ్ వర్క్ అండి, దీని తర్వాత మనకి సెంటరింగ్ అనేది పెడతారు. సెంటరింగ్ ఎంత అయింది అనేది కూడా చూద్దాం. ఈ బీమ్స్ కి సెంటరింగ్ పెట్టడం కూడా కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుందండి. కింద పెట్టిన బీమ్ కావచ్చు, పైన పెట్టే బీమ్ కావచ్చు, మెటల్ ల్యాండింగ్ దగ్గర పెట్టే సెంటరింగ్ కావచ్చు, స్లాబ్ లో పెట్టే సెంటరింగ్ కావచ్చు, ఇది మొత్తం కూడా వీరికి కాంట్రాక్ట్ అన్నమాట. సో ఇందులో నుంచి ఈ బీమ్ ఏదైతే ఉందో ఈ బీమ్ కి పెట్టిన రోజు వారు తీసుకున్న అమౌంట్ వచ్చేసరికి 13,680 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి కాంక్రీట్ కావచ్చు, శాండ్ కావచ్చు, వీటన్నిటికీ ఎంత అయింది అనేది కూడా మెటీరియల్ ఖర్చు అనేది ఒకసారి చూద్దామండి. ముందుగా దీనికి సంబంధించి 20 mm అగ్రిగేట్స్ ఏవైతే ఉంటాయో ఈ అగ్రిగేట్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. సో ఈ అగ్రిగేట్స్ అనేవి 2 యూనిట్ల వరకు కూడా పట్టడం జరిగింది. ప్రజెంట్ మనకి ఒక యూనిట్ ధర అనేది 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల చొప్పున అయితే మార్కెట్ లో తీసుకుంటూ ఉన్నారండి. ఇది ఒక 100 రూపీస్ 200 రూపీస్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఏరియాని బట్టి కూడా. సో వీటికి సంబంధించి 2 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున మనకి 8,000 రూపాయల కాస్ట్ అనేది అవడం జరిగింది. అలాగే శాండ్ అండి, శాండ్ కూడా 2 యూనిట్ల వరకు కూడా పట్టడం జరిగింది. శాండ్ యొక్క ధర అనేది మనకి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా మనకి తీసుకోవడం జరుగుతుంది ఫర్ యూనిట్ అనేది. సో మనకి 2 యూనిట్లు 4,500 రూపాయల చొప్పునే చూసుకున్నట్లయితే 9,000 రూపాయల దాకా మీకు శాండ్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే సిమెంట్ అండి, సిమెంట్ వచ్చేసరికి మొత్తంగా ఒక 40 బ్యాగుల వరకు కూడా పట్టడం జరిగింది, 40 బ్యాగ్స్ అనమాట. మనకి ఫర్ బ్యాగ్ చూసుకున్నట్లయితే 320 రూపాయలు అనేది పట్టడం జరుగుతుంది. ఇవి కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, మీకు బ్రాండ్ ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి 40 బ్యాగులకి 320 రూపాయల చొప్పున 12,800 రూపాయల దాకా సిమెంట్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి ఎవరైతే వర్క్ అనేది చేస్తారో ముఠా వాళ్ళు ఉంటారు కదా, ఈ ముఠా వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఒక 3,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే మిల్ల
మిల్లర్ ఏదైతే ఉంటుందో మిల్లర్ పెట్టించుకుంటాం కదా, మిల్లర్ కి సంబంధించి కూడా మనకు ఒక 1500 రూపాయల దాకా కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే బేల్దార్ మేస్త్రి గారు ఎవరైతే ఉంటారో వారు ఒకళ్ళు వర్క్ చేశారన్నట్లయితే ఆ రోజు 2000 తీసుకుంటారు. ఇద్దరు ఇంకొకరు హెల్పర్ ఎవరైనా ఉండి వర్క్ చేసినట్లయితే ఒక 4000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా వారికి కాస్ట్ అనేది అవుతుంది. సో ఒకళ్ళే చేసినట్లయితే 2000 వరకు కూడా వారికి అవుతుంది అనమాట. ఇది కూడా యాక్చువల్లీ వేల్దార్ మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ కూడా కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. అందులో నుంచి ఆ రోజు వర్క్ చేసిన వారి వర్కర్ యొక్క కాస్ట్ ని మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నాం, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది ప్రెజెంట్ ఈ 2026లో మనం ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక బీమ్ అనేది వేసుకోవాలి, అది కూడా 9 అడుగు సైజులో ఉండే బీమ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ వీటి యొక్క ధరలు అన్ని కలుపుకున్నా సరే మనకి 95,780 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉందండి. ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టింగ్ కానీ కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అనేవి అవుతూ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు 1,00,000 రూపాయల వరకు కూడా ఈ బీమ్ కి సంబంధించి మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఆల్రెడీ ఈ బీమ్ అనేది మనం కింద వేసుకోవడం జరిగింది, అది కొంచెం సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఖర్చు కూడా కొంచెం పెరగడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు ఈ పైన ఐ కార్డ్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. అలాగే ఇంటి నిర్మాణం ఈ సిరీస్ లో మనకి డే 13, డే 14, డే 15 ఈ 3 రోజుల వరకు కూడా ఏదైతే మనకి సువ్వగట్టారో మనకి బీమ్ అనేది వేశారో వీటికి సంబంధించి అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడితో 15 రోజులు అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నుంచి జరిగే వర్క్ యొక్క ప్రాసెస్ కూడా మీకు ముందు వీడియోలో తెలియజేస్తానండి. వీడియోకి మాత్రం గట్టిగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి నేనైతే మీకు అందించగలను. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.